నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మికనూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈనాడు పత్రిక కార్యాలయంపై దాడులకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. పత్రికల పైన దాడి, ప్రజాస్వామ్యం పైన దాడి. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావించాలి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసింది. గడిచిన 10 సంవత్సరాలలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ జరగనని అభివృద్ధి పనులు చేశాం. 4 రోజుల పాటు వేచి చూస్తాం. తర్వాత కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆల్రెడీ ఉంది, ఇది దానికి వేస్తే సరిపోతుంది. ఇక్కడ సార్ కూడా ఉన్నారు సార్, సార్ కూడా ఉన్నారు. ఇక్కడ వైన్స్ ఇట్లా ఇల్లీగల్గా పెట్టుకొని అంత రోడ్ బ్లాక్ చేస్తాం. చెప్పండి సార్. ఇక తాగేసి మొత్తం అంతా ఇక్కడ బాటిల్ పెట్టుకుంటారు. రెండోది ఏంటంటే ఈ సండే మార్కెట్ దిక్కేనే ఏంటంటే అది దినదినము విచలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్కి అడ్డగా మారింది. దీన్ని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుర్రు, వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతుర్రు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది. ఓకే, నేను ఇంకొక నెల 15 రోజులు చూసిన తర్వాత చూద్దాం. ఎందుకంటే 100 days టైం కాబట్టి. మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయలేకపోతాం. మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు, ఈఎస్ఐలా మనకు ఆ శ్మశాన వాటిక చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళని అడిగితే ఇంకొకళ్ళు ఇట్లా దాని కాలయాపన చేస్తూ. కాబట్టి ఏదైనా కానీ చూస్తాం. ఈ సమ్మర్ అయిన తర్వాత ప్లాన్ ఎట్లా చేయాలనో నేను ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేసినాం. అసలు గడిచిన 9 సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి సనత్ నగర్ నియోజకవర్గంలో 50 ఏళ్ళ నుంచి కూడా జరిగిన కార్యక్రమాలు మనం చేసినాం. అయితే దీంట్లో ఏంటంటే ప్రజలు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు బాగా. ఎందుకంటే ఓల్డ్ డ్రైనేజీ సిస్టమ్, ఓల్డ్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే బీటీ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా చాలా ఉన్నాయి.
మనం వీలైనంత వరకు అవి చేసుకుంటూ ముందుకెళ్దాం. అయితే గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, టెండర్ ప్రాసెస్ అయినాయో, అవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అవి చేస్తాం. దాంతోపాటు కొత్తగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి దగ్గర కూడా విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇంకొక నెల రోజులు ఆగుతాం. ఆ తర్వాత ఒత్తిడి చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా ప్రజల సమస్యను దూరం చేయడం అనేది ప్రధానమైన కర్తవ్యం. అంతేగాని దాన్ని వదిలిపెట్టి చేసుకుంటూ పోవాలంటే కూడా కుదరనటువంటి అంశాలు. ఎందుకంటే ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఏదో కొన్ని ప్రాంతాలు డెవలప్ అయినంత మాత్రాన అన్నీ కావు. ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నది నీకు ఎప్పుడు నిజాం గౌరవ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో భూపాల్పల్లి 100 పడకల ఆసుపత్రిలో నూతనంగా నియామకమైన 2003 మంది నర్సులకు దిశానిర్దేశం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు సేవలు ఎంతో విలువైనవని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవ అందించడం అదృష్టంగా భావించాలని, ప్రజలను గౌరవించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని, కార్పొరేటర్ హాస్పిటల్ను మించేలా వైద్యం అందించాలని, వేసవిలో నీటి కొరత లేకుండా త్వరలోనే ఒక బోరు నిర్మాణం చేస్తామని, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఏర్పాటు చేయడం, వైద్య సేవలు అందించేందుకు మీకు అన్ని విధాల మౌలిక వసతులు కల్పిస్తామని, ఎన్నికైన 2203 మంది స్టాఫ్ నర్సులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అట్లా కాకుండా పేషెంట్స్తో పాటు అటెండెంట్ వస్తే వాళ్ళు కూడా ఇక్కడ ప్రశాంతంగా హాయిగా కూర్చుంటే లాభం. ఇప్పుడు బయట వెళ్తే వేడి అయితే ఉన్నది, కానీ దీంట్లో మనం కూర్చుంటే అంత వేడి లేదు. ఇక్కడ ఆల్రెడీ కూడా పెట్టేస్తాం. టీవీతో పాటుగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మనం కల్పిస్తే అటెండెంట్ కూడా సమస్య లేకుండా కూడా కూర్చోవచ్చు. ఈ హాస్పిటల్ గురించి మాట్లాడంటే 200 మంది మొన్న పీసీ జరిగితే 85 మంది మాత్రం సెలెక్ట్ అయ్యింది మనకి ఒక సమాచారం వచ్చింది. సో అప్పుడు మేమందరం అనుకున్నాం మరి మా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది 85. అంతేకాకుండా నేను ఎన్నికైన తొలి 7వ తారీఖు తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మీరు బిఎంఎఫ్ నుంచి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ కొనుగోలు చేసి రేడియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా మెయింటైన్ చేసి ఇప్పించాలని వాళ్ళతో కోరారు. మరి వారు ఎన్ని రోజులలో ఈ యొక్క నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మరి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రజలు కానీ భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కానీ అదేవిధంగా ఎస్పీపీ మిషన్, స్టోరేజ్ మిషన్ ఉన్న హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈరోజు హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అతి త్వరలో ఈ జిల్లాకు పిలిపించి మన హాస్పిటల్ కూడా పిలిపించి ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ పత్రికలపైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మరియు ఈనాడు కార్యాలయం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికలు అంటే ఎందుకు అంత ద్వేషం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఎందుకంత ఉలిక్కిపాటు పడుతున్నాడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఎన్నికల సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. కావున తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో పత్రికల పైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడిలోనే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పత్రికలకి యొక్క స్వేచ్ఛను పూర్తిగా భంగం వాటిల్లింది. జీవో నంబర్ 1162 రిలీజ్ చేసి పత్రికల యొక్క స్వేచ్ఛకి కళ్ళెం వేశాడు. నిన్నగాక మొన్న అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అత్యంత దారుణంగా, మృగాల కన్నా ఘోరంగా కొట్టి అతని చావు బతుకులు వెళ్ళేదాకా కొట్టడం జరిగింది. నిన్న కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయం పైన వైసీపీ మూకల దాడి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంత భయము? పత్రికలను చూస్తే నీ గురించి వ్యతిరేక వార్తలు రాస్తే గజగజ వణికిపోతున్నావు. మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి, సింహం సింగిల్గా వస్తుంది, ఇట్లాంటి మాటలు ఎందుకు? నువ్వు స్లీవులు మడచుకొని రా, సింగిల్గా రా, సింహం అని చెప్పి డబ్బా కొట్టుకోవడం, పులి అందరూ పులి అనటం,
దీనివల్ల వచ్చే ప్రయోజనంలో వాళ్ళు చేసే పనులు ఇట్లాంటివైనా పత్రికలపైన దాడి గతంలో ఏ దేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ ఏ జిల్లాలోనూ జరిగిన విధంగా జరిగింది నీ హయాంలో. ఒక చిన్న న్యూస్ ఐటమ్ రాస్తేనే భయపడిపోతున్నావే, మరి రేపు మాట్లాడితే స్లీవులు మడత పెట్టండి అని చెప్పేంత మాటలు ఎక్కడి నుండి వచ్చింది నీకని అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, మార్గదర్శి పైన దాడి, సిబిసిఐడి ఎంక్వైరీలు, బెదిరింపులు, ఆంధ్రజ్యోతి పైన దాడి, ఈరోజు ఈనాడు కార్యాలయం పైన దాడి. అంటే దాడి చేస్తే భయపడిపోయి వదిలేస్తారనుకున్నావా? ఇది నీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, నీ యొక్క ఆలోచన తెలియజేస్తూ ఉంది. ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇటువంటి దాడులు చేస్తున్నావు. పత్రికల పైన దాడి అంటే అది ప్రజాస్వామ్యం పైన దాడి. నువ్వే ఒక పత్రికకి యాజమాన్యంగా ఉన్నావు, దాని విలువలు తెలుసుకునే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ, నీ యొక్క రావణ పాలన అంతమయ్యేదానికి కరెక్ట్గా ఒక 30 రోజులు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భం గట్టిగా హెచ్చరిస్తున్నా. ఎమ్మికనూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోముప్ప సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. కర్నూలులో ఈనాడు పత్రిక కార్యాలయంపై దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏపీడబ్ల్యూజే నాయకులు శ్రీనివాస నాయుడు, పరమేష్, చిన్నాకుల నాగరాజు, నూర్ అహ్మద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడులా, పత్రికా స్వేచ్ఛపై దాడులా, పత్రికా స్వేచ్ఛపై దాడులా, పత్రికా స్వేచ్ఛపై దాడులా. ఇదేమి రాజ్యం, ఇదేమి నమస్తే ఎలా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అరెస్ట్ చేయాలి విలేకరులపై దాడి చేసిన వైసీపీ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన గుండాలు వెంటనే ఎక్కు దాడి జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయలేకపోవడం అంటే దాడి జరుగుతున్నప్పుడు అరెస్ట్ చేయలేకపోవడం అంటే దాడి చేయలేకపోవడం అంటే వర్జిల్లాలి విలేకరుల యువజన విద్యార్థి వామపక్షాల ఐక్యత. మేము ముందుకు పోతున్నామని కూడా ఈ యొక్క సభముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ రోజు నిర్దిర్మం జరిగిన ఈనాడు ఆఫీసు పైన దాడి చేసిన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గూండాలని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ తరఫున, డాక్టర్ బివి జనరల్ తరఫున మేము ఖచ్చితంగా విలేకరులకు మద్దతుగా ఉంటామని కూడా ఈ యొక్క విలేకరుల సమావేశంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో మేము ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు మరి ఉంటాం, పోరాటం చేస్తామని డాక్టర్ బివి జనరల్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాము. మరి యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు విలేకరుల సోదరులకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నిన్నటి రోజున కర్నూలులో ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసి కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి ఈనాడు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడము చాలా సిగ్గుచేటు. దీనిని ఏపీయూడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకంగా జరిగాయి. నిన్న లేక మొన్ననే 3 రోజుల క్రితము సిద్ధం సభ రాప్తాడులో ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు కృష్ణను తీవ్రంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అదేవిధంగా TV5 విలేకరి అనిల్ పైన కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్ననే మధ్యకేరలో ఆంధ్రజ్యోతి విలేకరు పైన కూడా దాడి చేయడం జరిగింది. రోజు రోజు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈ పాలక ప్రభుత్వాలు పత్రికా రంగంపై దాడి చేయడము తీవ్రమైనటువంటి పరిణామంగా ఏపీడబ్ల్యూజే భావిస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు గతంలో అనేక జరిగినప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతూ ఈ పాలక ప్రభుత్వాలు వారి చేసేటువంటి అరాచకాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రశ్నించేటువంటి పత్రికా రంగం పైన, విలేకరుల పైన, మీడియా పైన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని మీడియాతో పాటు
పత్రికా విలేకరులతో పాటు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలా. లేకపోతే దౌర్జన్యం చేసేటటువంటి వాడిదే రాజ్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా చైతన్యవంతం కావాలి, ఇటువంటి దాడులను ఎదుర్కోవాలి. మేము ఏపీయూడబ్ల్యూజే గారు రాష్ట్ర వ్యాప్తంగా, అవసరమైతే జాతీయ వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడానికి, పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి, మాపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మికనూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈనాడు పత్రికా కార్యాలయంపై దాడులకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం. పత్రికల పైన దాడి, ప్రజాస్వామ్యం పైన దాడి. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావించాలి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ వరకు కలుద్దాం. స్టే విత్ us.